చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నాలో నాతో వైఎస్ఆర్ అన్న పుస్తకం రాశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయలక్ష్మి గారు. ఆ బుక్లో ఒక పేజీ కొడుకు కేటాయించారు. ఆ పేజీలో ఆమె రాసినది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒకరోజు వచ్చి అమ్మ అవినీతి అంటే ఏంటి అని అడిగాడంట. అంటే ఆ రోజు ఆవిడ అలా రాసింది, కానీ తర్వాత ఆవిడకి బాగా అర్థమైంది. ఎప్పుడైతే ఆమెని కోర్టు మెట్లు ఎక్కించాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడిగాడో స్పష్టంగా అర్థమై ఉంటుంది. నేడు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు మనం చూస్తున్నాం. విజయలక్ష్మి గారు తన కొడుకు గురించి అలా రాయడానికి గల కారణాలు, విశిష్టత అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వట్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి నాలో నాతో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అమ్మ అవినీతి అంటే ఏంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ప్రశ్న అడగటానికి కూడా నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏ తల్లికైనా కొడుకు మీద, కొడుకు దొంగ అయినా, దరిద్రుడైనా, ప్రయోజకుడైనా ప్రేమ అయితే అట్లాగా ఉంటుంది. కానీ విజయలక్ష్మి గారు మాత్రం దారుణంగా రాశారు ఆ సెంటెన్స్. అమ్మ అవినీతి అంటే ఏంటి అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు నన్ను, నాకేం చెప్పాలో అర్థం కాలేదన్నట్టు రాసింది ఆవిడ. దాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఏమండి, తల్లి ప్రేమ ఎంత గొప్పదైనా కూడా కళ్ళకి పొరలు కమ్మేస్తాయంటారు. అట్లా పొరలు కమ్మేస్తాయి ఆవిడికి. అంటే కొడుకు మీద ప్రేమతో అవినీతి కనిపించలేదా? నాలో నాతో వైఎస్ఆర్ ఈ పుస్తకంలో ఆవిడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగారు. సో జగన్ లాంటి వ్యక్తిని అంటే అవినీతి అంటే ఏంటో తెలియని వ్యక్తిని మీరు అవినీతి పరుడని ఎలా అంటారు? అంటే అలాంటి పిల్లాడు అంది ఆవిడ. 2020లో రాశారు ఆవిడ. 2020 ఇప్పుడు 5 ఏళ్ల క్రితం అనుకోండి. 5 ఏళ్ల క్రితం అతనేం పిల్లాడు కాదు కదా, 48 ఏళ్ళు వచ్చి ఉంటాయి. అప్పటికే సిబిఐ ఈడీ కేసులో ఉన్నాడు కదా పాప ఆయన. అంటే ఎంత తల్లి అయినా కూడా అంత వాస్తవాలను దాచి ఈ రకంగా రాస్తారా? అసలు నవ్వాలా ఏడవాలా? అంటే ఒక పుస్తకం రాశాక పుస్తకానికి ఒక శాంక్టిటీ ఉండాలి. మీరు జరిగినట్టు రాయాలి, లేదు నిజాలు చెప్పాలి, లేదు అసలు కొన్ని అవాయిడ్ చేసేయండి, గొడవ ఉండదు. ఇప్పుడు రోసయ్య గారు లాంటి వాళ్ళని, రోసయ్య మన చాగంటి గారు చెప్పారు, మీరు వినే ఉంటారు. రోసయ్య గారి విగ్రహావిష్కరణ సభలో రోసయ్య గారిని చాగంటి గారు ఒకసారి అడిగారట, మీరు మీ జీవిత కథ రాయొచ్చు కదా, మీకు ఇంత అనుభవాలు ఉన్నాయి, మీరు ఇంత పెద్ద మనిషి, అంటే ఎంతమందిని చూశారు ఆయన, ఎన్ని జనరేషన్స్, అంటే ఆయన ఎంత మంచిగా, అంటే రోసయ్య గారు చాలా బాగా మాట్లాడతారు, మనందరికీ తెలుసు. నేను రాయలేక కాదండి, రాస్తే కొన్ని నిజాలు రాసినప్పుడు కొంతమంది నొచ్చుకోవచ్చు, అబద్ధాలు చెప్పలేం కదా, అందుకని రాయను అన్నారు. ఎంత బాగా చెప్పారు ఆయన. నేను అనేది, మీరు ఒక పుస్తకం రాసినప్పుడు రాస్తే నిజాలు రాయండి, లేదు అబద్ధాలు చెప్పకండి, కొన్ని అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు కొన్ని సంఘటనలే రాయండి. మీకు మీ వారితో ఉండే అనుభవాలు, మీ వారి మీద ఉండే అమితమైన ఇష్టం, మీ వారితో మీరు ఇన్ని సంవత్సరాల్లో మీకు జరిగిన మంచి ఇన్సిడెంట్స్, ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దుర్గా స్టాలిన్ గారు రాశారు అవరం నాను అని ఒక పుస్తకం. ఆవిడ వాళ్ళిద్దరికి సంబంధించి జీవిత కథ. అది ఎంత అద్భుతంగా రాశారంటేనండి, అంటే మనకి చదవాలి అనిపిస్తుంది. ఈమె కూడా ఇంటికి పరిమితమై ఆ భర్త భార్య అనుబంధం గురించి పిల్లల గురించి రాసుకుంటే సరిపోయేది అంటున్నా. ఇప్పుడు రాజకీయాలు కాకుండా, అంటే రాజకీయాలంటే భర్త రాజకీయాల గురించి రాయొచ్చు, కొడుకు రాజకీయాలు అక్కర్లా. అసలు ఆ చాప్టర్ తీసుకోకుండా, అవినీతి ప్రస్తావన తేకుండా ఆవిడ రాసుంటే అద్భుతంగా ఉండేది. ఇప్పుడు మీరు ఆయన కోసం మీరు ఏం చేశారు, ఆయన గురించి మీ అలవాట్లు మార్చుకున్నారా, అభిరుచులు మార్చుకున్నారా, వారు కొన్ని ఏమైనా మార్చుకున్నారా, అంటే ఆ చిన్న సంఘటనలు ఉంటాయి చూడండి, ఎస్పెషల్లీ పెళ్ళైన కొత్తలో అలాంటివి రాస్తే అది చదవటానికి బాగుంటుంది, నిజాలే ఉంటాయి కాబట్టి మనసుకి ఇబ్బంది ఉండదు. కానీ అసలు అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు అని ఒక 48 ఏళ్ల కొడుకు అడిగాడు, అప్పటికే ఈడీ కేసుల్లోనూ సిబిఐ కేసులో ఉన్న పెద్ద మనిషి అంటే, మరి విజయలక్ష్మి గారిని ఏమనాలి మనం, ఎంత తల్లి మనసు అయినా కూడా. అంటే అసలు ఫుల్ అందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కేసుల్లో ఇరుక్కుని, అసలు ఎన్ని సంవత్సరాలండి, ఇప్పుడు పుష్కర కాలం దాటిపోయింది. ఈవిడ రాసి ఇంకా 5 ఏళ్ళు కూడా కాల. అంతకుముందు 7 ఏళ్ల క్రితమే ఆయనకి పాప అవినీతి అక్రమాలు తర్వాత ఇవన్నీ బాగా తెలుసు, ఎట్లా డొల్ల కంపెనీలు పెట్టాలి,
ఎట్లా డబ్బులు మనం చేరయ్యాలి హవాలా రూపంలో. అప్పటికి ఆరు తేరిపోయాడు. మామూలుగా ఆరు తేరటం కాదు, గజ దొంగలు లేకపోతే మీకు అలీబాబా 40 దొంగలు, మీరు ఇంకా ప్రపంచంలో ఉండే థగ్స్ కూడా పనికిరారు, ఎవడు పనికిరాడు అసలు. మీకు హర్షద్ మెహతా లాంటి వాళ్ళు కూడా పనికిరారు చెప్పాలంటే. అంటే అసలు మొత్తం ప్రపంచంలో ఉండే, అంటే మీకు ఒక్క ఆంధ్రప్రదేశో లేకపోతే భారతదేశమో కాదండి, ప్రపంచంలో ఉండే అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు దొంగలు, లేకపోతే దోచుకునేవాళ్ళు, లేకపోతే అవినీతి చేసేవాళ్ళు, హవాలాలు నడిపేవాళ్ళు, అండర్ గ్రౌండ్ డాన్స్, వీళ్ళందరికీ తలమానికం జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి మీరు పాపం అవినీతి అంటే తెలియని వ్యక్తి గురించి పిల్లవాడిని మీరు అవినీతి పరుడని ఎలా అంటారు అని అంటే ఆవిడ, అంటే నేను అనేది ఒక లక్ష్మీపార్వతి, ఒక విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటే కొంచెం బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీపార్వతి అసలు మొత్తం ఎవరు మన ఎన్టీ రామారావు గారు జీవితంలో పట్టిన పెద్ద చీడ. ఇంకేదైనా పదాలు ఉంటే మొత్తం డిక్షనరీలో ఉండే అలాంటి పదాలన్నింటికీ కూడా ఆవిడ అర్హురాలు. అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందులో సందేహం లేదు. ఆ చీడ ఎప్పుడు వదిలిపోయి ఉండేది, ఆయన పోయాక ఆవిడ పాటికి ఆవిడ ఉండి ఒక ఇంటికి పరిమితం అయి ఉంటే ఆవిడ చీడగా ఉండేది కాదు. ఒక మంచి ఏదో ఒక చెట్టో ఒక పక్షో ఒక పువ్వో లేదా ఒక మంచి సువాసన ఇచ్చే ఒక పువ్వు కింద ఆవిడని పోల్చుండేవాళ్ళు. కానీ ఇప్పుడు దుర్గంధంతో నిండిపోయి ఉంది ఆవిడ మనసు, ఆవిడ మొత్తం ఆవిడవన్నీ కూడా. ఆ పార్టీ కూడా అలాంటిదే దొరికింది ఆవిడకి. కాబట్టి ఇవాళ విజయలక్ష్మి గారు రాసిన ఈ రాతలు లేకపోతే అన్న ఈ మాటలు చాలా అంటే నవ్వు వస్తున్నాయి తప్ప ఆశ్చర్యంగా ఉంది. ఎంత తల్లైనా ఇలా మాట్లాడతారా, ఎంత తల్లైనా ఇలా కొడుకును వెనకేసుకొస్తారా? అవినీతి అంటే తెలియని కొడుకు పాప 43,500 కోట్లతోటి ఎట్లా హవాలా చేయించాడు, ఎట్లా ఇన్ని ప్యాలెస్లు కట్టాడు. మీరు అప్పుల్లో ఉండాల్సిన మీరు ఎలక్షన్ ముందు ఇల్లు తాకట్టు పెట్టి ఇల్లు అమ్మేసి ఆయన వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మరి ఈరోజు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లకు ఎలా చేరుకుంది? మరి ఇవన్నీ కూడా మాట్లాడాలి కదండి. ప్రజలు కూడా కొంత ఆలోచించాలండి. ఎంత మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం అన్నా కూడా ఏంటి డబ్బు ఎందుకు, ఇంత అవినీతి ఎందుకు అనే ఆలోచన వాళ్ళు కూడా చెయ్యాలి. ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే కొన్ని మంచి క్వాలిటీస్ ఉండాలి, అంతేగాని దుర్మార్గులు దుష్టులు లేకపోతే ఇలా అవినీతి చేసేవాళ్ళు వీళ్ళు మాకు నాయకులు అనుకుంటే, ఇప్పుడు చూశారు కదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు అవినీతి చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. రేపొద్దున ఎవడు బయట ఉంటాడో ఎవడు లోపల ఉంటాడో అసలు ముందు వాళ్ళ తలకాయ పెద్ద తలకాయ జైల్లో ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు మన అభిమానించే ముందు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలండి. విజయమ్మ గారు కూడా ఎంత మాతృప్రేమ ఉన్నా ఎంత పుత్రవాత్సల్యం ఉన్నా ఇలా మాట్లాడటం మాత్రం తగదని మనం చెప్తున్నాం. ఆ రోజు మనం గమనిస్తే మేడం పుస్తక ఆవిష్కరణ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్ద లీడర్స్ అంతా ఉన్నారు. వాళ్ళు కూడా కాదు అలా రాయటం తప్పని కూడా ఒక మాట అనకుండా ఇంకా పొగుడుతో కూర్చున్నారు. ఇదంతా చూస్తుంటే ఎలా ఉంటుందంటే మేడం, మనం గతం గురించి తెలుసుకోవాలంటే పుస్తకాల రూపంగానో అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈనాడు వీళ్ళు చేసిన మోసాలని దారుణాలని మరిపించడానికి, భవిష్యత్ తరాలను మోసం చేయడానికి ఈ పుస్తకాల కార్యక్రమాలు ఈ సాక్షి పేపర్లను పెట్టుకున్నారని అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ అండి. అంటే చరిత్ర వక్రీకరించడం అంటారు. వక్రీకరించడం. ఇప్పుడు చరిత్ర వక్రీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూటమి ప్రభుత్వాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. యాక్చువల్గా కూటమిది కాదు, డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డిది. అట్ ద సేమ్ టైం చరిత్ర వక్రీకరణ అనేది కూడా జగన్మోహన్ రెడ్డిది, విజయలక్ష్మి గారి పుస్తకాందిను. ఎందుకంటే చరిత్రలో ఏం జరిగిందో చెప్పకుండా మీరు అన్నట్టుగా ఒక సాక్షి చదివి రేపొద్దున ఎవడైనా రీసెర్చ్ చేయాలనుకున్నారనుకోండి, ఒక యూనివర్సిటీలో ఒక స్టూడెంటు, ఆయన ఏం తీసుకుంటాడు ప్రామాణికంగా? విజయలక్ష్మి గారి పుస్తకమును తర్వాత సాక్షి న్యూస్ పేపర్స్ ఆ పీరియడ్లో ఉండే పేపర్స్ తీసుకున్నారనుకోండి. సో వన్ సైడెడ్గానే ఉంటుంది అది. సో మీరు వన్ సైడెడ్గా ఒక చరిత్రని ఇస్తారా? కాదు కదా. మీరు ఒక రీసెర్చ్కి వెళ్ళారు అనుకుంటే మీరు సాక్షిని చదివినట్టే ఆంధ్రజ్యోతిని చదవాలి, ఈనాడు చదవాలి, తర్వాత ఇంకా రకరకాల పేపర్స్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా చదివితే అంటే ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మరుముఖం అంటాం, వేరే ముఖం ఎలా ఉంది, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచివాడా, నిజంగా అవినీతి చేశాడా అనేది పూర్తిగా తెలుస్తుంది. అంటే
ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ కంటే కూడా న్యూస్ పేపర్స్ని నమ్ముకుని మనం రీసెర్చ్ కొనసాగించాలి. మీరు అన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా చరిత్రను వక్రీకరిస్తాయి, చరిత్రని మరుగుపరుస్తాయి. అసలైన చరిత్ర వెలికి రాదు. వీళ్ళు ఊహలు, లేకపోతే వీళ్ళ కల్పితాలు, లేదు వీళ్ళ పుత్రవాత్సల్యాలు మాత్రమే ఇలాంటి పుస్తకాల్లో ప్రతిఫలిస్తాయండి. కాబట్టి ఇప్పుడు అమెజాన్లో పుస్తకం దొరకట్లేదన్నారు, దొరకకపోతే మంచిది, ప్రజల అదృష్టవంతులు, అంటే ఫ్యూచర్ జనరేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్. అందుకని చూద్దామండి. మేడం, పత్రికల ప్రస్తావన వచ్చింది కాబట్టి చూస్తే మనం ఆ పుస్తకావిష్కరణ రోజున అన్ని పేపర్లు కూడా విజయలక్ష్మి గారు పుస్తకం రాసింది అన్న ఇదే తప్ప దాంట్లో ఉన్న అర్థాలు కానీ కంటెంట్ కానీ ఎక్కడ బయటకు రాయలా, వీళ్ళు కూడా రాయలా. ఎందుకులే అన్నట్టు ఊరుతున్నారో, లేదంటే ఆ పుస్తకం గురించి మనం మాట్లాడటం ఎందుకు అనుకున్నారో అట్లా జరిగిపోయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు భవిష్యత్తులో అదే ప్రామాణికంగా తీసుకుంటే ఆ పుస్తకం ఒకటే కనబడుతుంది, అంతే కదండి? అంతే. అంటే కాదు, ఇక్కడ ఏమైందంటే 2020లో వచ్చింది ఈ పుస్తకం. 2020లో ఎవరి ప్రభుత్వం ఉందండి? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారండి? బీఆర్ఎస్ ఉంది. కాబట్టి దాంట్లో ఉండే నెగిటివ్ ఎవరు మాట్లాడరు. వచ్చిన వాళ్ళు ఎవరండి? రాజశేఖర రెడ్డికి ఇష్టమైన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఎవడు కూడా అందులో ఉండే అంటే చెడు చెప్పడు, లేకపోతే పనికిమాలిన విషయాలు ప్రస్తావించరు. అందుకని ఎవరు కూడా దాన్ని టచ్ చేయకుండా పై నమ్మోమోతిగా మాట్లాడడం అంటారు, అట్లా మాట్లాడేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకం కనుక బయటకు వస్తే ఇప్పుడు దాన్ని చూసే విధానం, దాని గురించి సమీక్ష చేసే విధానం వేరేగా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఎప్పుడు ఈ పుస్తకం బయటకు వచ్చింది, ఈ పుస్తకం అనే కాదు ఏ పుస్తకమైనా, అంటే రేపొద్దున చరిత్ర ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని మనం చెప్తాం. ఇప్పుడు కాకపోయినా చంద్రబాబు గారు అన్నట్టు 2047 విజన్ ప్రకారమైన ఆనాటికి మేము ఉంటామో లేదో తెలియదు, కానీ మేడం చెప్పినట్టు విజయలక్ష్మి గారి పుస్తకంలో రాసివన్నీ అబద్ధాలేనని ఆనాటి పుస్తకాల ప్రేమికులు కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఈ వీడియోను ప్రామాణికంగా తీసుకుని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ అద్భుతంగా విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.